తెలంగాణ సచివాలయంలో ఇవాళ కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. కాసేపట్లో తెలంగాణ సీఎంఓ అధికారులతో భేటీ కానున్నారు. పలు అంశాలపై బ్రీఫింగ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 3 గంటలకు స్కిల్ యూనివర్సిటీ పై సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పలువురితో భేటీ కానున్నారు. ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాంతో పాటు మాజీ ఐఏఎస్ అనుకూరి మురళి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో భేటీ కానున్నారు. తెలంగాణ సచివాలయంలో ఇవాళ కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. కాసేపట్లో తెలంగాణ సీఎంఓ అధికారులతో భేటీ కానున్నారు. పలు అంశాలపై బ్రీఫింగ్ చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 3 గంటలకు స్కిల్ యూనివర్సిటీ పై సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పలువురితో భేటీ కానున్నారు. ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాంతో పాటు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలపై చర్చించనున్నారు? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న సీఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలనుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ కల్వకుర్తి అదేవిధంగా తన నియోజకవర్గానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై ఆయన నివాసంలోనే భేటీ అయ్యారు. ఈ రోజు ఆ సీఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన అడిగి తెలుసుకోబోతున్నారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్ష చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ శాఖను సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఆ శాఖకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి పనులపై ఈ రోజు ఆయన అధికారుల నుంచి వివరాలు తెలుసుకోబోతున్నారు. ప్రధానంగా అనుమతులకు సంబంధించి హైరైజ్ బిల్డింగ్స్ అనుమతులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వట్లేదు అన్న కొంత ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఎప్పటికప్పుడు అధికారులు చెప్తున్నారు తాము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి వివరాలు వెల్లడిస్తున్నారు. అయినప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ శాఖకు సంబంధించి కొంత ప్రక్షాళన కూడా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆ మేరకు అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి అధికారులతో సమీక్ష చేయబోతున్నారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పటికే సీఎం ఒక సమావేశం నిర్వహించారు. ఇటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా సీఎం గతంలోనే గచ్చిబౌలిలో స్థలాన్ని కూడా పరిశీలించి ఆ మేరకు స్కిల్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలి, యువతకు అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా అధికారులతో చర్చించబోతున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు ప్రొఫెసర్ హరగోపాల్, టీజీఎస్ అధ్యక్షుడు కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, మరికొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లతో కూడా సీఎం భేటీ కాబోతున్నారు. ప్రధానంగా గ్రూప్ 2 సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి ఇప్పటికే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల చివరి వారం వరకు ఇటు డిఎస్సి పరీక్ష పూర్తవుతుంది. ఆ తర్వాత 2 రోజుల్లోనే గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం కానాయి. ఈ క్రమంలో తమకు ఇబ్బందులు ఎదురవుతాయి ప్రిపరేషన్ కి సంబంధించి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు ఆందోళన కూడా చేశారు ఓయూ వేదికగా. దీనికి సంబంధించి వీళ్ళతో చర్చించిన తర్వాత గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలా లేకపోతే ఏంటి అనేది కూడా ప్రకటించబోతున్నారు. ఒకవేళ కనుక గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే నవంబర్, డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఈ విషయాన్ని టీజీపీఎస్ కి తెలియజేసి ఆ తర్వాత గ్రూప్ 2 వాయిదాను ప్రకటించే అవకాశం ఉంటుంది. మరి గ్రూప్ 2 కు సంబంధించి ఈ రోజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళతో చర్చించిన తర్వాత సీఎం అనేది తెలిసే అవకాశం ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.